అనంతపురం జిల్లా ఉరవకొండలో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఎలిపాడ్ స్థలాన్ని ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్ పరిశీలించారు. ఈ సభకు 1,00,000 మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉన్నందున ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనం స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్దమవుతున్నారని పయ్యావులు కేశవ్ తెలిపారు. టీడీపీ శ్రేణులు ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటులోనూ 1,00,000 మందితో జరిపేటువంటి రా కదలిరా తెలుగుదేశం పార్టీ సమావేశం ఉరవకొండలో 27వ తారీఖు సాయంత్రం జరగబోతోంది. ఏర్పాట్లన్నీ కూడా చకచక ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో నుంచి స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజలు తమ సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఫోన్లు చేసి మాకేమన్నా ఆటోలు పెడతారా, సహకరించగలుగుతారా అంటూ మహిళలు ఎంతోమంది అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. మొదటిసారి కింద నుంచి ఫోన్లు వింటున్నాం, మేము రావాలనుకుంటున్నాం, మాకు ఏదైనా సపోర్ట్ చేయండి, సహకరించండి, గ్రామంలో ఉన్నటువంటివి సరిపోవడం లేదు అనేటువంటిది. ఎక్కడైనా రాజకీయ పార్టీలు పోయి మీరు రాండి అనేటువంటిది చూసాం. కానీ మేము వస్తాం, రా కదలిరా అన్న పిలుపుకి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది ఇవాళ ప్రజానీకం చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో రా తెలుగుదేశం సమావేశాలు ఒక చరిత్రలో మిగిలిపోయే రకంగా జరుగుతాయి. అందులో భాగంగా ఉరవకొండలో జరిగేటువంటి సమావేశం కూడా చరిత్రలో నిలిచిపోయే రకంగానే